హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత గారి సందీప్ క్రియేటర్స్. మరి ఎప్పట్లాగే స్వాధ్యాయంలో భాగంగా అద్భుతమైన పుస్తకం మరణం మధురం. ఈరోజు పార్ట్ 7లో ప్రేమ అనే దాని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ప్రేమ అనేది ఒక ప్రదేశం, ఒక ప్రాంతం. చైతన్యం అక్కడ నివసిస్తుంది. అది ఒక భావం లేదా స్థితి లేక ఒక విధమైన అనుభవం కాదు. అది ఆలోచన సర్వస్వపు సకల జ్ఞానపు సర్వసత్యపు ప్రాంతం. అది సౌందర్య సారం. మనం సౌందర్యాన్ని గుర్తించేటట్లు చేయగలిగి సౌందర్యపు ఉనికిలో ప్రేమను తెలుసుకునేటట్లు చేస్తుంది. ప్రేమ అంటే చేరటం, అది చూసి తెలుసుకునే చర్య. కొంతకాలానికి తాను ప్రేమించిన వారిగానే మారిపోవటం. ప్రేమ అనేది నిర్మలంగా చెంది ఉండే ప్రాంతం. అక్కడ మనం ఒకరిలో ఒకరు ప్రవేశించి అంతిమంగా సర్వస్వంలో చేరుతాం. ప్రేమ ఒకానొక వస్తువు విషయం కాదు. అది ఒక ప్రేమికుడు లేదా ప్రేమ స్వీకరించేది కూడా కాదు. అది వారు ఒకే విధమైన ఎరుకతో, అదే జ్ఞాపకంతో, ఒకే సత్యంతో కలిసి జీవించే ప్రాంతం. భూమి మీద ప్రేమకు ఆ విధమైన కలిసిపోయే క్షణాలు కొన్ని మాత్రమే ఉంటాయి. మనం శరీరపు రంగు, మన అవసరాలు మరి భయాలు, పరాయి లక్షణమైన ఇతరత్వం వంటి ఎన్నటికీ పూర్తిగా అధిగమించలేని వాటితో విడదీయబడతాం. మనం అపార దర్శకతతో ఉంటాం. సర్వాత్మలోకంలో వలె ఇతరులకు ప్రేమను, శక్తిని పూర్తిగా లోనికి రానివ్వం. భూమి మీద మనకు ఆశ, బాధ, కోరికల గురించి అంతరావబోధ జ్ఞానం మాత్రమే ఉంటుంది. హృదయ స్పందనలో కొట్టుకునే గుండె వలె. సర్వాత్మలోకంలో ప్రేమ ఆ కలిసిపోయే ప్రదేశంలో తెలుసుకోవడం, మరి చెంది ఉండడం, ఛాయలాగా జీవించడం. మన లోపల మసకబారిన ఉనికి వలె ఉంటుంది. ఆ నీడ ఇక్కడ భూమి మీద మన ఒంటరితనపు మూలం. సర్వాత్మ ప్రేమను చాలా వరకు మరిచిపోయాం కనుక భూమి మీద ప్రేమ అంతం లేని ఆతృతగా ఉంటుంది. మన భూ శరీరం చాలా తక్కువ ప్రేమను నిలిపి ఉంచుకోగలుగుతుంది. మనం దాని గురించి భయపడతాం. దాని పట్ల మనం మొద్దుబారుతాం. దాన్ని మనం ఉద్రేకంగాను లేక విడుదలగాను మారుస్తాం. లేకపోతే మనం దాన్ని పవిత్రమైనదిగా, తాకకూడనిదిగా చేస్తాం. దాంతో అది ఎంతో నిర్మలంగా, ఊపిరి బిగిబట్టినట్లుగా మారుతుందే తప్ప నివాస ప్రదేశంగా కాదు. ఇది మన తప్పు కాదు. మనం సర్వాత్మలో ప్రేమ ఏ విధంగా ఉంటుందో అన్నదాన్ని మంద్రమైన ప్రతిధ్వనిని అత్యల్ప క్షణాలు మాత్రమే అనుభూతి చెందగలం. ప్రేమ యొక్క పరిణామం. ఇక్కడ ప్రేమ అంటే చూపించేది కాదు, ఒక చక్కటి ప్రదేశం. అంటే మనము దీన్ని ఏం చేస్తామంటే ప్రేమ అన్నది ఎలా అంటే ఒక క్షేత్రము, ఇలాగా ఒక ప్రదేశం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ప్రేమ అన్నది మనం భూశరీరంలో అంటే శరీరంతో ఉన్నప్పుడు కొంత టైం మాత్రమే మనం చూపించగలుగుతాం. ఇక్కడ పై లోకంలో ఏంటంటే ఇంకా అక్కడ ఉన్నదంతా ప్రేమతత్వమే. అదంతా ఒక ప్రేమ ప్రదేశం అన్నమాట. ఇప్పుడు మనం ప్రేమ దేశం అలా కొన్ని పేర్లు ఉంటాయి కదా. సేమ్ అలాగే ఇంకా ఉన్నత లోకాల్లో అక్కడ ఉన్నదంతా ప్రేమమయమే, ప్రేమతత్వమే, యూనివర్సల్ లవ్ అంటూ ఉంటాం కదా. అది మరి యొక్క పరిణామం ఎలా ఉంటుంది అంటే, ఇందుకోసమే మనం ఇక్కడ ఉన్నాం. ప్రేమను కనుక్కోవడం కోసం. ఆ దివ్యత్వం, ఆ సంపూర్ణత్వం, సర్వస్వం ఒకానొక అభేదమైన చైతన్యంగా ఉన్నప్పుడు ప్రేమించలేరు. ఎందుకంటే ప్రేమ అనేది ద్వంద్వత్వం, అవసరమైన ఒకానొక అనుభవం. అది రెండు లేక అంతకంటే ఎక్కువ చైతన్యాల కూడలిలో సంభవిస్తుంది. కనుక ఆ దివ్యత్వం భావాలుగా విడిపడాలి. ఊర్ధత్వాలు ఎరుక కలిగిన చైతన్యాలుగా విడిపడి ప్రేమను అనుభూతి చెందాలి. అంటే ఊర్ధాత్మలు.
ఊర్ధాత్మలు ఎరుక కలిగిన చైతన్యాలుగా విడిపడి ప్రేమను అనుభూతి చెందాలి. కానీ అక్కడ ఒక సమస్య ఉంది. సర్వాత్మలోకంలో ప్రేమకు స్వయం చాలకత్వం ఉంది. చైతన్యాలు విడిపడినప్పటికీ ఒకటిగా కలిసిపోవడం వలన ఇది సంభవిస్తుంది. ఆ ప్రేమ నకిలీది కాదు, ఎంపిక చేసుకున్నది లేదా సృష్టించబడినది. ఎందుకంటే అందరూ ఒకటే. అనుభవం ప్రేమను అవసరమైనదిగా, నిత్యమైనదిగా, మరి ఎంపిక చేసుకోబడినదిగా మారుస్తుంది. గాఢ సంతృప్తిని కలిగిస్తూ అత్యంత సౌందర్యభరితమై అసిపూర్వకమైనప్పటికీ ఈ సృష్టించబడని, ఎంపిక చేసుకోబడని ప్రేమ అసంపూర్ణం. పూర్తి ఏర్పాటు ద్వారా మాత్రమే భూమి మీద మరి ఇతర గ్రహాల్లోనూ మనం జనం తీసుకోవడం వల్ల రూపొందించిన ఒక భ్రమ. అంతిమంగా ప్రేమ సృష్టించబడి ఉద్దేశపూర్వకంగా మరి సంపూర్ణంగా స్తబ్దత కేవలం ఉండటం నుంచి ఉత్పన్నం చేసి పురోభివృద్ధి చెందే వరకు పరిణమిస్తుంది. ఇక్కడ మన ప్రయాణం మరియు ప్రదేశంలో మన ఆత్మలు అనుభవించే ఒంటరితనం ప్రేమ పరిమాణానికి అవసరం. దివ్యత్వం మన వలనే ప్రేమలో తన జ్ఞానాన్ని పెంపొందించుకుంటుంది. భూమి మీద చైతన్యపు పదం స్వార్థ పర్వతం, అంటే వ్యక్తి జీవితాన్ని రక్షించి భద్రపరచడం నుంచి సమూహానికి, అక్కడి నుంచి ఏకత్వానికి మరలుతోంది. ఇదంతా ఉద్దేశపూర్వకమైన ప్రేమతో ఆజ్యం పోయబడిందే. భూమిపై ప్రేమను వాస్తవీకరించడానికి వందల మార్గాలు, స్వస్థత చేకూర్చడం, నిలిపి ఉంచడం, సమూహంగా మారటం, రక్షణ కల్పించడం, శుభ్రపరచడం, సౌందర్యీకరించడం, ఇవ్వడం, చేర్పించడం, త్యాగం చేయడం, ఇతరుల బాధ పట్ల స్పందించడం, బాధలో ఉన్నప్పుడు శ్రద్ధ చూపి తోడ్పడడం, ఆతృత విచారాలకు గురి కావడం, ఇతరులు పొందవలసిన దెబ్బలను స్వీకరించడం, శ్రద్ధ పెట్టడం లేదా చూడటం, ఆధీనమవ్వటం, కరుణ, ఇంకా చాలా చాలా. ఈ ప్రేమ రూపాల్లో చాలా వరకు సర్వాత్మలోకంలో లభించవు. కానీ అవి మనం వేరే విధంగా నేర్చుకోవడానికి వీలు కాని పాఠాలను బోధిస్తాయి. అవన్నీ ప్రేమను సచేతనంగా కనుగొనడాన్ని పురోగింప చేస్తాయి. అంటే ఇక్కడ మనం భూమిపై ప్రేమను చూపించాలంటే ఇవన్నీ ఖచ్చితంగా మనం చేయవలసిందే, అంటే ఏదో ఒక విధంగా. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మీలోని ప్రేమ పట్ల ఎరుక. ప్రేమ ఎప్పుడు ఏమిటో చెప్పడంతో మొదలవుతుంది. మీ శరీరం శ్వాసిస్తుంది, అది కదులుతోంది. దాన్ని స్వీకరించడం మరి పోషించడం మరి అది ఇచ్చేదంతా పూర్తిగా అనుభవించడం ద్వారా ప్రారంభమవుతుంది. కొన్ని అనుభూతులు బాధిస్తాయి, మరికొన్ని భావోద్వేగాలు బాధాకరమైనవి, మరికొన్ని మంచి అనుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని ఉత్తేజపరుస్తాయి. కానీ అవన్నీ జీవితానికి తలుపులు కూడా. ఉన్నదాన్ని చూడటం అనేది దాన్ని ప్రేమించడానికి దారి తీస్తుంది. మన చుట్టూ మనం చూడని లేదా అంగీకరించని విషయాలు ఉన్నాయి కనుక వాటిని ప్రేమించడం. అదేవిధంగా మనం దూరంగా నెట్టిన లేదా ప్రతిఘటించిన వాటిని మనం ప్రేమించలేం. దాంతో ఈ బాధాకరమైన విషయాలు మరింత బాధాకరంగా మాత్రమే మారుతాయి. మనం బాధాకరమైన విషయం వైపు తిరిగినప్పుడు మనం దానిని చూసి ప్రేమించడం ప్రారంభిస్తాం. ప్రేమ తన సౌందర్యాన్ని వెల్లడించి బాధను జీవిత మూలంగా పరివర్తిస్తుంది. మీ మోకాలలో నొప్పిని మీరు ఎలా ప్రేమిస్తారు? ముందుగా మీరు ఆ నొప్పి నుంచి దూరంగా పారిపోకుండా దానిని పరిశీలించడం ద్వారా దాన్ని తెలుసుకుంటారు. ఆ బాధ మీరు నడకలో, కదలటంలో అనుభూతి చెందిన అసౌర్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అది శరీరం పరిమితమైనది మరి పెలుసైనది అని జ్ఞాపకం చేస్తుంది. మీ శరీరం అంటే ఇదే. దానిని మీరు విలువైనదిగా చూస్తారు. శరీరం మరింత నెమ్మదిగా, జాగ్రత్తగా కదులుతుంది. ఈ అనుభవం ఎంతో అందంగా, కృతజ్ఞతను వ్యక్తీకరించమని గుర్తు చేసేదిగా ఉంటుంది. ఏదైనా కోల్పోయిన బాధను మీరు ఎలా ప్రేమిస్తారు? ముందుగా మీరు దానివైపు తిరుగుతారు. మీలోకి ఆ అనుభూతిని అనుమతిస్తారు. మీరు బాధలో మునిగిపోరు, కానీ దానిని మీరు గమనిస్తారు. మీ జీవితంలో ఇంకా ఏమీ లేదు అనే అమూల్యతను భావించే వరకు గమనిస్తారు. మీరు దాని పట్ల ప్రేమను, కృతజ్ఞతను అనుభూతి చెందుతారు.
ఇప్పుడు మీరు మీతో విచారంతో పాటు ప్రేమ కృతజ్ఞతలు మోస్తారు. అది మీ రక్తంలో ఉంది. మీరు జీవించి ఉన్నామని భావించడానికి కారణం ఉన్న దానిని మరి వెళ్ళిన దానినంతా ప్రేమించడం. మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తిని మీరు ఎలా ప్రేమిస్తారు? మీరు వారిని చూస్తారు, వారి బాధను మరి భయాన్ని, ఆశ మరి కోరికలు చూస్తారు. వారు మీ వంటి వారినేనని, ఒక కష్టమైన లోకంలో నివసిస్తున్నారని మీరు చూస్తారు. వారు బ్రతికే ప్రయత్నంలో దెబ్బలు తింటారు. వారు ఓడిపోతారు, నేర్చుకుంటారు. మీ వలెనే నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. వారు ఇక్కడ ఉన్నందుకు, మీతో ఉన్నందుకు మీరు వారిని ప్రేమిస్తారు. సర్వాత్మలోకంలో ప్రేమ. సర్వాత్మలోకంలో మనం చూసేదంతా మనకు తెలుసు. మనకు తెలిసిన దాన్నంతా మనం ప్రేమిస్తాం. అందుకే సర్వాత్మలో మనం ప్రేమతో చుట్టుముట్టబడతాం. సర్వాత్మలోకంలోని ప్రతి అంశం సర్వస్వం నుంచి ఉద్భవించిన ఒక ఆలోచననే. సర్వస్వం నుంచి వచ్చిన ప్రతి ఆలోచన ఉనికిలోని సకల సత్య సౌందర్యాల నుంచి వచ్చిన చీలికయే. మీరు సర్వాత్మలో ఉన్నప్పుడు భద్రతను భావిస్తారు. అక్కడ తీర్పు కానీ లేదా తిరస్కారంగా కానీ లేదు. కనుక ఏదీ దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న ప్రతీదీ చూసి అంగీకరించబడుతుంది. కనుక దేనికోసమో నటించనవలసిన అవసరం ఉండదు. బహిర్గతం చేయబడుతూ చెడు లేదా తప్పుగా గ్రహించబడటం అనే బాధలు ఉండవు. మనం కేవలం ఉన్నాం. వ్యక్తిగత ఆత్మలుగా మనం మన సహచరుల్లోకి గాజు ఇళ్ళ వలె సంపూర్ణ పారదర్శకతతో వెళ్తాం. అక్కడ మనపై వెయ్యడానికి రాళ్ళు లేవు, పోవడానికి కత్తులు లేవు, పొడవడానికి కత్తులు లేవు. మనపై దాడి చేయవలసిన ఓటమి లేదా పొరపాట్ల జాబితా లేదు. మనం గాయపరచబడటం నుంచి సురక్షితంగా ఉన్నాం. కనుక వికాసంతో రక్షించుకోకుండా మిగిలిన ఆత్మలు మనల్ని మన మూలం దగ్గర చూసేటట్లు అనుమతిస్తాం. మనల్ని రక్షించుకోవలసిన అవసరం లేకపోవడం వల్ల మనం చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆత్మను చూస్తాం, దాంతో చూడబడతాం. మనం ఇతరులను చూసి తెలుసుకున్న అదే సమయంలోనే ప్రేమ చూడబడి తెలియబడుతుంది. అది ఒక విధమైన కలయిక, కేవలం చిన్న అభినందన లాంటిది. దాన్ని అనంతరం నుంచి పరస్పరం అనుభూతి చెందే దానిగా కొనసాగించవచ్చు. సర్వాత్మలో కలవటం. ప్రేమను అనుభూతి చెందడానికై సర్వాత్మలో రెండు విధాలుగా కలవవచ్చు. మనం జతలుగాను లేదా చిన్న సమూహాలుగాను కలవచ్చు. అది తేలిగ్గాను ఉల్లాసంగాను భూమిపైన హత్తుకున్నట్లు కానీ ఒక చిన్న సమూహం కలిసి పాడుతున్నట్లు కానీ ఉంటుంది. అది వేర్పాటు నుంచి ఓదార్పు పొందినట్లుంటుంది. భూమిపై మనం భయం, అయిష్టతల వలన మన మధ్య గోడలు నెమ్మదిగా కరిగిపోతాయి. సర్వాత్మలో అవి ఎప్పుడూ ప్రవేశశీలలతో ఎప్పుడు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఆత్మలను లోనికి అనుమతిస్తాయి. సర్వస్వంతో కలిసిపోవటం అనేది రెండో విధానం. అది ఒకనొక అడవిలో నడుస్తూ హఠాత్తుగా అడవిగా మారిపోవడం లాంటిది. ఒక సముద్రపు ఒడ్డున పడుకొని ఇసుక, అలలు మరి ఆకాశం మారిపోవడం వంటిది. అంతా అన్ని చైతన్యం సర్వస్వంగా మారిపోవడం అనేది ప్రేమ సారం. చైతన్య ప్రేమతో తయారవుతుంది. సర్వస్వంతో కలిసిపోవడం అంటే విషయాల సత్యం తెలుసుకోవడం, సౌందర్యాన్ని తెలుసుకోవడం. ఆ జ్ఞానం ఒక శక్తిని, అదే ప్రగాఢ బంధము మరి ప్రేమ. మన ఆత్మలు దానితో ప్రకంపించటం ఎంతో సంతృప్తిని, ప్రేమాస్పదతను, శ్రావ్యతను ఇస్తుంది. అది ఎంతో శ్రావ్యంగా, ఎంతో పరిపూర్ణతో నిండి ఉంది. సర్వస్వంలో ఒక చిన్న అంశాన్ని గ్రహించిన మన ఆత్మలు ప్రశాంతతో నిండుతాయి. కనుక సర్వాత్మలో ప్రేమ ఒక శబ్దం. ఆ శబ్దం ప్రతిదాన్ని అనుసంధిస్తుంది. మనం పరస్పరం చూసుకొని కలిసిపోతే ఆ శబ్దం బిగ్గరగా మారుతుంది. మనం సంపూర్ణత యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు ఆ శబ్దమే అక్షరాల సర్వస్వము. అనేక ఆత్మలు అభివృద్ధి చెంది అనేక జన్మలు తీసుకున్నవి కూడా సంపూర్ణత్వంతో కొంతసేపే కలిసిపోగలవు. ఆ శక్తి సౌందర్యత్వమే అయినా మనం దీర్ఘకాలం నిలిపి ఉంచుకోలేనంత ఎక్కువ. అది మనం ఎక్కువ
వోల్టేజీ కలిగిన వైర్లను తీసుకుని వెళ్ళటంగా మారటం వంటిది. ముందుగా ఆ వైరు కొంచెం వేడెక్కుతుంది. తర్వాత వేడి పెరిగి అప్పటికే ఎక్కువ వోల్టేజీ కొనసాగితే మనం దాన్ని వెళ్ళిపోనివ్వాలి. మనం సంపూర్ణత్వంతో కొంతసేపే కలిసి ఉండగలం. సౌందర్య సత్యాలతో కొంచెం నులివెచ్చగా మారాలే తప్ప ముంచెంతబడేంత ఎక్కువ సమయం కాదు. భూమి మీద మనం నివసించే వైరుధ్యం ప్రేమను కోరుకోవడం, ఇతరులతో కలవడం, కానీ దానిని కొన్ని క్షణాలే కలిగించేటంతగా భయపడటం. కనుక కలవటం అనేది చాలా సవాళ్ళతో కూడుకున్నది. మనం కలిసిన స్థితిలో ఎక్కువ కాలం నిలిచి ఉండే కొద్దీ మనం కరిగిపోయి మనల్ని కోల్పోతున్నామన్న భావాలతో ఇబ్బంది పడటం ఎక్కువ అవుతుంది. ఆ ఉద్వేగాలు భయంగా మారి మనం దాక్కోవడం ద్వారా లేదా బంధాన్నే కోల్పోవడం ద్వారా ప్రతిస్పందిస్తాం. సర్వాత్మలో ప్రేమకై సంసిద్ధత. భూమి మీద ప్రేమ హృదయంలో ఉంటుందని చెప్తాం. ఒకనొక విధంగా అది వాస్తవమే. ఎందుకంటే తరచుగా ప్రేమ అనేది శరీరపు కేంద్రాల్లో హృదయంలో అనుభూతి చెందబడుతుంది. అది మన భౌతిక మూలంలో ఉంటుంది. ఆ మూలం నుంచి ప్రేమ బయటకు పంపబడి మరొకరి మూలంతో గ్రహించబడుతుంది. ఈ ప్రేమ తరచూ తిరిగి ఇవ్వబడుతుంది. చైతన్యవంతమైన శక్తి మార్పిడి. మన చర్మము అస్థిపంజరం నిర్మాలు లైంగిక సంబంధంలోని పరిమిత మార్గంలో తప్ప భౌతికంగా సంపూర్ణంగా కలిసిపోవటాన్ని నిరోధిస్తాయి. శరీరం ధరించిన ఆత్మలో ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడంతో కాకుండా కలిసిపోయే అనుభవం. ఈ విధంగా ప్రేమించడానికి ఆత్మలు పరస్పరం ప్రేమించడానికి సిద్ధం చేయగల ధ్యానాలు ఉన్నాయి. భౌతిక లోకంలో కలయిక అనేది అపరిపూర్ణంగాను తక్కువ సమయంలోని మాత్రమే జరుగుతుంది. సర్వాత్మలోని ప్రేమ యొక్క సంక్షిప్త సంగ్రహ లోకనం మరి అవళి వైపున మీ అనుసంధింపబడే విధానానికి సంసిద్ధంగాను ఈ ధ్యానాలు భూమిపై మీ సంబంధాలను గాఢతరం బలోపేతం చేస్తాయి. ఈ చెప్పబోయే ధ్యానాన్ని రికార్డు చేసుకొని మీరు ఒంటరిగా కానీ ప్రేమించిన వారితో కానీ సాధన చేయండి. కలిసిపోవటం ద్వారా ప్రేమ కోసం ధ్యానం. శ్వాస మీద ధ్యాస ఉంచి మీ శ్రద్ధని ఎరుకుగా పైకి తెండి. ఇక్కడి నుంచి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. ఆలోచనలు వస్తే వాటిని వెళ్ళిపోనిచ్చి గమనించడం దగ్గరకు తిరిగి రండి. ఇప్పుడు మీరు ప్రేమిస్తున్న ఒక వ్యక్తిని మనసులో భావించి వారి ప్రతిబింబాన్ని చూడండి. ఆ ప్రతిబింబాన్ని కొంతసేపు నిలిపి ఉంచి ఆప్యాయత లేదా వేరే ఇతర భావనలు వస్తున్నాయేమో కొన్ని క్షణాల పాటు గమనించండి. ఇప్పుడు ఆ వ్యక్తి దేనిని ప్రేమిస్తారో, వారిని ఏది ఆకర్షిస్తుందో, వారు దేని పట్ల శ్రద్ధ చూపిస్తారో దానిని భావించండి. అది సరిగ్గా అలాగే ఉందా లేదా, నేనే అలా భావిస్తున్నానా అన్నది పట్టించుకోండి. కేవలం భావించండి. వారు భావించినట్లుగా ఈ భావాలను మీలోనికి తీసుకోండి. దానిని మీ హృదయంలో ఉండనివ్వండి. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి దేని గురించి భయపడతారో, దేనిని విరోధిస్తారో, దేని నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారో వాటిని మీలో భావించండి. వారి వలనే భావించండి. ఇప్పుడు ఈ భావాన్ని మీలోనికి తీసుకోండి. దానిని కూడా మీ హృదయంలో ఉండనివ్వండి. ఇప్పుడు ఆ వ్యక్తి దేనిని ఆశిస్తాడో, దేనిగా మారాలని లేదా నేర్చుకోవాలని లేదా తమ జీవితంలో కావాలని ఆశపడతాడో దానిని మీలో భావించండి. వారు భావించినట్లే మీరు చెయ్యండి. ఇప్పుడు ఈ భావాన్ని మీలోనికి తీసుకోండి. దానిని మీ హృదయంలో ఉండనివ్వండి. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి బాధను, వారు మోస్తున్న భావింప నలని కాని ఉద్వేగాలను గ్రహించండి. క్షణకాలం పాటు మీరు ఈ ఉద్వేగాలను ఉన్నట్లుగా భావించండి. ఈ భావాలను లోనికి తీసుకోకండి. వాటిని మీ హృదయంలో ఉండనివ్వండి. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రపంచాన్ని ఏ విధంగా చూసి ప్రతిస్పందిస్తాడో గ్రహించండి. వారి ప్రపంచంలో ఎలా ఉంటున్నారో చూడండి. వారి ప్రపంచ అనుభవాన్ని వారి వలనే చూడండి. ఇప్పుడు ఈ భావాన్ని మీలోకి తీసుకోండి. మీ హృదయంలో నిలిపి ఉంచండి. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, కోణాలు అన్నిటినీ
వెళ్ళిపోనివ్వండి. వారి సారాన్ని, ప్రకృతిని, ఆత్మను భావించండి. ఏ అభిప్రాయం లేకుండా ఆ సారాన్ని నిలిపి ఉంచండి. ఆ ఆత్మను మీలోకి తీసుకోండి. మీ హృదయంలోకి ప్రతి శ్వాసతోనూ వాటిని లోనికి తీసుకోండి. ప్రతి శ్వాసతోనూ వాటిని శ్రద్ధగా పట్టుకోండి. ప్రతి శ్వాసతోనూ ఆ ఆత్మ యొక్క సత్య సౌందర్యాలను చూడండి. వాటిని ఉన్నవి ఉన్నట్లుగా నిలిపి ఉంచండి. ఇప్పుడు ఒక విధమైన నులివెచ్చనిదనం లేదా శక్తి ఉందేమో గమనించి, అది అక్కడ ఉంటే దానిని అనుమతించండి. మీలో ఉన్న ఆత్మ పట్ల కృతజ్ఞతను భావించండి. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మరొక శ్వాసను తీసుకొని మీ శ్రద్ధను మీ చుట్టూ ఉన్న ప్రపంచం వైపు మళ్లించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ఈ ప్రేమ తత్వాన్ని మరి ఎలాగా, మరి దీనికి ధ్యానం అన్నది ఎలాగా చెయ్యాలన్నది ఇక్కడ మనకి వివరించడం జరిగింది. సో ఇదొక ప్రాక్టికల్ లాగా మనకి చెప్పారు. సో అలాగే నెక్స్ట్ పార్ట్ 8లో లోకంలో అంటే సర్వాత్మ లోకం అంటే ఉన్నత లోకంలో పాఠాలు ఏ విధంగా నేర్చుకుంటాం, అసలు ఆ కొత్త పాఠాలు అనేవి ఏ విధంగా నేర్చుకుంటాము అనేది మనకి ఇక్కడ నెక్స్ట్ దాంట్లో చెప్పుకోవడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరూ చక్కగా వినిన తర్వాత కామెంట్ పెడితే లైక్ చేయడం వల్ల ఇంకొంచెం ఇది ఇంకొంతమంది పీపుల్కి రీచ్ అవుతుంది అనమాట. అంటే లైక్లో ఏముంటుంది అని అనుకుంటాం. మనం వీడియో అంతా చూస్తాము, వింటూ ఉంటాము. జస్ట్ ఒక లైక్ చేస్తే అక్కడ లైక్స్ వల్ల, కామెంట్స్ వల్ల కూడా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎన్ని లైక్స్ని బట్టి, కామెంట్స్ని బట్టి చాలా వరకు వీడియోస్ చూస్తూ ఉంటారు. సో మీరందరూ కూడా చక్కగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.